స్వాగతం. ప్రకృతి మనకు ప్రసాదించిన అనేక రకాల మొక్కల్లో ఈరోజు మనం ఒక మొక్కను గురించి తెలుసుకుందాం. ఈ మొక్క పేరు కామంచి. కామంచి పేరు వినటానికే చాలా అందంగా, ఆకర్షణీయంగా, చాలా బాగుంది కదూ. ఈ కామంచి మొక్క అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన బహుళ ప్రయోజనకారి. ఈ మొక్కల ఆకులు, పువ్వులు, కాయలు, వేర్లు, కాండము ఇలా ప్రతి భాగాన్ని సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించేవారు. టమోటా జాతికి చెందిన ఈ కామంచి మొక్క చూడటానికి మిరప చెట్టులా ఉంటుంది. కాయలు నలుపు రంగులో చూడటానికి బుల్లి సైజు టమోటా పండ్లు లాగా ఉంటాయి. రుచి కూడా టమేటా పండు లాగానే ఉంటుంది. టమేటా పండు తింటే ఎలా ఉంటుందో మనకు ఫీలింగు, ఈ పండు తింటే కూడా అలాగానే ఉంటుంది. ఇలా ఈ మిరప చెట్టును, టమేటా చెట్టును పోలిన ఈ చిన్న సైజు మొక్క దట్టంగానే పెరుగుతుంది. అన్ని రకాల నేలల్లో కూడా ఇది మొలకెత్తుతుంది. తమిళనాడులో అయితే ఈ మొక్కను వ్యవసాయ భూముల్లో ఆకుకూరగా రైతులు సాగు చేసుకుంటారు. ప్రతి ఇంటిలోనూ తక్కువ స్థలాన్ని ఆక్రమించి పెరిగే ఈ మొక్కను కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ మొక్క మా ఇంటి గార్డెన్లో కుండీలో పెంచుతున్నదే. పండిన ఈ కాయలు తినటానికి పిల్లలు చాలా ఆసక్తి చూపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో పొలాల దగ్గర పడి మొలిచిన ఈ మొక్కల కాయలు అందరూ తింటూ ఆస్వాదిస్తుంటారు. పొలాలకు వెళ్ళిన రైతులు, కూలీలు, చిన్నతనంలో స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు కూడా వెతుక్కుంటూ పోయి ఈ కాయలు కోసుకొని తినేవాళ్ళు. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ కామంచి మొక్క యొక్క శాస్త్రీయ నామం సొలానం నైగ్రమ్ అని అంటారు. దీన్ని బ్లాక్ నైట్ షేడ్ అని అంటారు ఇంగ్లీష్లో. కామంచి బ్లాక్ నైట్ షేడ్, సొలానం నైగ్రమ్ దీని శాస్త్రీయ నామం. దీన్ని సంస్కృతంలో గండకి అని కూడా అంటారు. గండకి మొక్క అని కూడా అంటారు. ఇక ఆయుర్వేద పరంగా ఈ మొక్క భాగాలు అనేక రకమైన రోగాల నివారణకు ఉపయోగించేవాళ్ళు. దగ్గు, జ్వరము, ఆస్మా నివారణకు దీని దివ్యౌషధంగా వాడేవారు. యాంటీసెప్టిక్గాను, అజీర్తిని తగ్గించే జీర్ణకారిగాను, నిస్తత్వ, నొప్పులు ఇంకా అనేక రకాలుగా ఈ మొక్క యొక్క భాగాలను ఉపయోగించేవారు. ఈ ఆకులతో టీ కాచుకొని తాగుతారు. ఈ ఆకుల రసాన్ని చర్మ వ్యాధులకి పైపూత మందుగా ఉపయోగిస్తారు. తేలు కుట్టిన చోట అయితే ఈ మొక్క ఆకుల రసాన్ని రుద్ది విరుగుడు వైద్యంగా ఉపయోగించేవారు. ఇంకా ఈ మొక్క ప్రయోజనాలను గురించి 17వ శతాబ్దికి చెందిన రఘునాథ సూరి తన భోజన కుతూహలం అనే గ్రంథంలో సవివరంగా ప్రస్తావించారు. ఇక ఈ మొక్కలో గల అద్భుత ఔషధ గుణాలను కేరళలోని తిరువనంతపురంలో ఉన్న రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. వారు ఇప్పటికే ఈ మొక్కపై పేటెంట్ హక్కును కూడా తీసుకున్నారు. చూశారుగా, ఇన్ని విశిష్ట ప్రయోజనాలు ఉన్న ఈ మొక్కను సరదాగా మన ఇంట్లో కూడా పెంచుకుందామా? ఆకుకూరగా ఉపయోగించుకోవచ్చు. మన పెరటిలో కాచిన జామ పండ్లు, సపోటా పండ్లు, బొప్పాయి పండ్లు, దానిమ్మ పండ్లు లాగానే వీటిని కూడా మనం హాయిగా తినవచ్చు. చూశారుగా ఈ కామంచి మొక్కను గురించి.